నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా 2 దశాబ్దాలుగా పేరెన్నికగన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ రోజు నుంచి వికసిత భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీగా మారుతుంది. అయితే పేరు మారటం కంటే ఆ పథకం అమల్లో రాష్ట్రాలు అనేక ఇబ్బందులు ఉన్నట్టుగా చెప్తున్నాయి. గతంలో 100% లేబర్ అమౌంట్ అంతా కేంద్ర ప్రభుత్వం భరించేది, అలాగే మెటీరియల్ కాంపోనెంట్లో 75% భరించేది. ఇప్పుడు ప్రజలకి కార్మికులకి కట్టాల్సిన డబ్బుల్లో వాళ్ళ వేతనాలు 60-40%గా 60% కేంద్రం 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్తున్నారు. అలాగే ఈరోజు నుంచి వేతనాలు కూడా పెంచినట్టుగా చెప్తున్నారు. తెలంగాణలో రోజుకి 308 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 312 రూపాయలుగా వేతనాన్ని ధరని నిర్ణయించారు. ఈ రోజు నుంచి పథకం అమల్లోకి రాబోతుంది. ఒక తెలంగాణ రాష్ట్రం మీదే దాదాపు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల పైగా భారం పడుతుంటున్నారు. తెలంగాణలో 54 లక్షల మంది పైగా ఈ ఉపాధి హామీ కార్డులున్న హోల్డర్స్ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70 లక్షల మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏం జరగబోతుంది? రాష్ట్రాలు ఈ భారాన్ని భరిస్తాయా, లేదు ఉపాధి హామీ కార్మికులు పొట్టగొడతాయన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు మనతో ఉన్నారు. అలాగే బాబురావు గారు, ఆంధ్రప్రదేశ్ సిపిఎం పార్టీ నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అలాగే మల్లెల లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎమ్మెల్యే వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా బాబురావు గారు నమస్కారం. నమస్తే అండి. బాబురావు గారు, పేదలు, కార్మికులు, కూలీలు వీళ్ళ తరపున రాజకీయాలకు అతీతంగా గొంతిప్పి మాట్లాడేది మీరే, వామపక్షాలు. అయితే ఇక్కడ ఈ దశాబ్దాలుగా ఈ పథకం పెట్టినప్పుడు చాలామంది దీన్ని విమర్శించిన తర్వాత ఈ పథకం అంటే నేను చెప్పేది నరేగా, మన్మోహన్ సింగ్ గారు లాంటి ఆర్థికవేత్త ఆ పథకం పెట్టడంలో పేదల దగ్గరికి డబ్బులు వెళ్ళాలి, వాళ్ళు ఆ డబ్బుని 100కి 100 పాళ్ళు ఖర్చు చేస్తారు. ఆ ఖర్చు చేసిన కారణంగా పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, మార్కెట్ రన్ అవుతుంది, పరిశ్రమలు, మిగతా ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ఇదే జనరేట్ చేస్తాయని ఒక గొప్ప సిద్ధాంతం. నాకు బాగా గుర్తు, ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ నేను కలిసినప్పుడు ఒక సందర్భంలో ఆయన మామూలుగా చాలామంది ఏమనుకుంటాం ఈ పెద్ద వాళ్ళంతా వీటిని వ్యతిరేకిస్తారనుకుంటాం, కానీ ఆయన చాలా ఓపెన్గా నిజంగా ఇది ఒక అద్భుతం అండి, ఇది లేకపోతే అసలు ఎకానమీ కొలాప్స్ అయిపోయేదని చెప్పిన పరిస్థితి. అలాంటి ఒక పథకం, సరే పేరు మార్పు ఓకే, ఎవరు ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం అనుకోండి, గాంధీ గారి పేరుందా లేదా చర్చ కాదు, కానీ పథకం అమల్లో 60-40% మార్చారు. తెలంగాణలో అయితే 2,000 కోట్లు, ఏపీలో ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటుంది భారం. ఇప్పటికే రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. తెలంగాణలో కనీసం ఏం చేయలేకపోయినా నిరసన తెలుపుతున్నారు. నిన్న మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి వీళ్ళు ఒక లేఖ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఏం జరగబోదు? ఈ పథకం అమలవుద్దా? 125 రోజులు 12 రోజులుగా నిర్ణయించారు, వేతనాలు పెంచారు, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటున్నారు. ఏంటి మీ కామెంట్? అందరికీ నమస్కారం అండి. ఇది మీరు ఇందాక చెప్పినట్లుగా దేశంలో కాదు ప్రపంచంలోనే ఈ ఉపాధి హామీ పథకానికి ఒక మంచి గుర్తింపే కాదు, దీనివల్ల ప్రయోజనాలు పరిమితులు ఎన్నైనా ఉండేవండి. కానీ ఇది ఒక ప్రయోజనకరమైనటువంటి చట్టం కింద, పథకం కింద దేశవ్యాప్తంగా జరిగింది. కరోనా టైంలో మనం చూసాం, పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళిపోయినప్పుడు గ్రామాల్లో ప్రజల ప్రాణాలని నిలబెట్టడంలో ఈ పథకం చాలా దీనిగా పనిచేసింది. అప్పుడు వామపక్షాల పోరాటం కానివ్వండి, సంఘాల పోరాటం కానివ్వండి, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న చట్టం మొత్తం దేశవ్యాప్తంగా ఉంది. అయితే దీని మీద అప్పటి నుండి చాలా మందికి లోపల ఈ చట్టం మీద పైకి కొన్ని విమర్శలు ఇవి చేస్తూనే ఉన్నారు. అయితే దీన్ని ఒకేసారి రద్దు చేయడం సాధ్యపడదు, ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దాన్ని డొల్లతనం చేసేయటం అనేటువంటిది ఉద్దేశంగా మారిపోయింది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొత్త చట్టం 125 రోజులు చేస్తామనేటువంటిది అది పూర్తిగా అవాస్తవం. వాళ్ళ కేటాయింపులు నిధులకి చెప్పే లక్ష్యానికి ఏమీ సంబంధం లేదు. ఇక్కడ పేరు మార్పు ఒక ముఖ్యమైన అంశమే, అదొక భాగం. పేరు మార్పే కాదు, తీరే మారిపోతుంది. ఏదో బోర్డు మార్చడం కాదు, భవనాన్ని కూల్చేస్తున్నారు. అలా చూసుకుంటే
రాష్ట్రాల మీద ఇది భారం పట్టమంటే దాని అర్థం ఏంటి? రాష్ట్రాలు భరించలేవని తెలుసు కేంద్రానికి కూడా. అంతే కదా. కేంద్ర రాష్ట్రాల మీద తోసేసి మేం చేయాల్సింది చేసాం, రాష్ట్రాలు భరించలేదు. మొత్తం మీద వాళ్ళు అనుకున్నటువంటి నిర్వీర్యం చేసి పథకాన్ని దెబ్బతీయటం అనే వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. Okay. ఇదేదో కావాలని రాజకీయ విమర్శలు చేయటం కాదు. ఇందులో మీరు చూస్తే ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీనికి కేటాయించిన నిధులు 95,000 కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా మనం చూస్తే 17 రాష్ట్రాల్లో సుమారుగా 7,69,00,000 మంది దీంట్లో జాబ్ కార్డులు ఉన్నాయి. ఓకే. వారందరికీ ఇప్పుడు 125 రోజులు పని చూపించాలంటే 3,61,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఓకే. ఇప్పుడు పెంచిన వేతనం 125 రోజులు. కానీ ఈ 17 రాష్ట్రాలకు కేటాయించేది మొత్తం కనుక గమనించుకుంటే ఇప్పుడున్నది 85,605 కోట్ల రూపాయలు కేటాయించారు. మిగతా డబ్బు ఎవరు భరించాలి? ఓకే. మిగతా డబ్బులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు 2,18,000 కోట్ల రూపాయలు వాళ్ళు భరించగలిగితే 125 రోజులు పని వస్తుంది. ఇది సాధ్యపడే పనేనా? ఓకే. వాళ్ళు చేయలేరు. కాబట్టి ఇది రేపు డబ్బు మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో మాకు అనవసరం, మేము ఇచ్చేది మాత్రం 90 పైసా పెరగదు. ఇది కేంద్ర విధానం. అట్లా కాదు బాబురావు గారు, అంటే బడ్జెట్ లో మీరు చెప్పినట్టు 90,000 కోట్లు చూపించుంటారు. ఒకవేళ రాష్ట్రాలు కనుక ఈ 40% భరించగలిగిన రాష్ట్రాలు ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తెలంగాణ సంగతి నాయకులు చెప్తారు, ఉండి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70 లక్షల కార్డులు ఉన్నాయి అంటున్నారు. వాళ్ళు పని ఇస్తే మరి 60% కాంపోనెంట్ కేంద్రం ఇవ్వాలిగా, బడ్జెట్ లేదని చెప్తారా? వాళ్ళు డిసైడ్ చేసినటువంటి అమౌంట్ కి మించి అదనంగా ఖర్చు పెట్టుకుంటే అది 100% రాష్ట్రాల బాధ్యత తప్ప దాంట్లో మళ్ళీ మేము కేంద్రం భరిస్తాం అనేటువంటి అందులో లేదు. వాళ్ళ బడ్జెట్ అలాట్మెంట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూస్తే 55 లక్షల కార్డులు ఉన్నాయి. ఇప్పటికి కేంద్రం 7,700 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు యావరేజ్ అని చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి 125 రోజులు పని చూపించాలంటే 22,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. సాధ్యపడుతుందా? మరి అవదు. తెలంగాణ కూడా అంతే. సుమారు 30,99,000 యాక్టివ్ కార్డులు ఉన్నాయి. 3,825 కోట్ల రూపాయలు ఈ రోజు ఇదే ఉంది బడ్జెట్ కేటాయింపు. 12,800 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ చూసుకుంటే దీంతో పాటు ఈ పథకంలో నిధుల కేటాయింపు ఒక కీలకమైన అంశం అయితే దీంట్లో టెక్నాలజీ వినియోగం పేరుతో వారు పెట్టేటువంటి అనేక నిబంధనలు, ఆధార్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, లేదు ఇతర రకాలైనటువంటి ఈకేవైసీ పేరుతో కానివ్వండి, ఫేస్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, వీటన్నిటిలో చూస్తే మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరే ఏదైనా జూమ్ లో పంపిస్తే సిగ్నల్ ప్రాంతంలో ఉంటే అర్బన్ ఏరియాస్ లోనే సిగ్నల్ రాదు. రేపు రూరల్ ఏరియాలంటే ఈ పథకం ఎక్కడ సిగ్నల్ వస్తుంది? ఆ సిగ్నల్ వచ్చేదాకా అమలు జరిగేది ఎక్కడ? దీనివల్ల దీన్ని స్ట్రెంగ్తెన్ చేయటం కాకుండా నిర్వీర్యం చేయడానికి కావాల్సినటువంటి నిబంధనలన్నీ పెట్టారు. ఇందులో చిన్న రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎలా అంటే ఇందులో పెట్టే నిబంధనలు ఎలా ఉన్నాయి? 16th ఫైనాన్స్ కమిషన్ వారు రికమెండేషన్ల ప్రకారం ఏ పారామీటర్స్ పెడతారో దాని ప్రకారం వెయిటేజ్ ఇవ్వటం. అందులో ఒక వెయిటేజీ జనాభా వెయిటేజ్, అంటే దాదాపు 17.5% వెయిటేజ్ జనాభాని బట్టి ఇస్తారు. దాన్ని బట్టి ఏమవుతుంది? ఇప్పుడు కేరళ హైయెస్ట్ దేశంలోనే సుమారుగా ఇప్పుడు 70 రోజుల వరకు పని చూపిస్తా ఉంది. పాపులేషన్ లో చూస్తే చిన్నది. రేపు అక్కడ కేరళ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, పాపులేషన్ ఇప్పుడు మన డీలిమిటేషన్ అయితే పాపులేషన్ ఒక ఇదిగా ఉందో, ఇక్కడ ఉన్నటువంటిది డిమాండ్ ని బట్టి పని చూపించాలి. మాకు పని కావాలని అడిగే వాళ్ళని బట్టి. పని డిమాండ్ ఒక చోట ఉంటే మీరు జనాభా లేదు కాబట్టి మీకు ఇవ్వమంటే, జనాభా బాగా ఉన్న రాష్ట్రాలు మీరు చూడండి. ఈరోజు కొన్ని రాష్ట్రాలు బీహారు, యూపీ లాంటివి 20% 20 రోజులు 25 రోజులే పని చూపిస్తున్నాయి. కేరళ 70 రోజులు చూపిస్తే ఈ రాష్ట్రాలు 14 రోజులే యావరేజ్ పని చూపిస్తున్నాయి. మేము జనాభా ఎక్కువ ఉన్నాయి కానీ డిమాండ్లు తక్కువ ఉన్నాయి. రేపు వీళ్ళ దీన్ని బట్టి చూస్తే అందుకే రాష్ట్రాల మీద పని ఆల్రెడీ చూపిస్తున్న వాటి మీద బడ్జెట్ లాంటివి ఉన్నాయి. గ్రామ సభలకు అధికారం లేదు.
రెండోది పని చూపించకపోతే అంతమంది హక్కులాగా ఉంది ఇది. ఉమ్, ఇప్పుడు హక్కు కాదు, వాళ్ళు డిసైడ్ చేసినటువంటి అంశాల ఆధారంగా మాత్రమే పనులు వస్తాయి. ఓకే 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 ఓకే. ఇది ఓవరాల్ గా చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే వ్యవసాయ సంక్షోభం పెరుగుతూ ఉండి పనులు పోతున్నాయి. ఓకే. ఉమ్, మరి అటువంటి సమయంలో రేపు దీన్ని స్ట్రెంథన్ అవటం కాదు, పని దినాలు పెంచడం కాదు, ఓకే. ఇది ఊరికనే పేరుకి మాత్రం పని దినాలు పెంచుతున్నాం, వేతనం పెంచుతున్నాం అన్నారు తప్ప రేపు రాబోయే కాలంలో నిధుల కేటాయింపును బట్టి, పెట్టిన నిబంధనలను బట్టి, వీటన్నిటి బట్టి చూస్తే అనేక రాష్ట్రాలు మొత్తం మీద ఈ గ్రామీణ శ్రామికులకు మాత్రం పని దినాలు తగ్గిపోతాయి అనేటువంటిది స్పష్టంగా సంకేతాలు ఇస్తా ఉన్నారు. రైట్ సార్, రైట్ సార్. పేరుతో మాత్రం ఈ విధానాల మార్పు కూడా చాలా కీలకమైనటువంటి అంశం కింద ముందుంది. ఓకే సార్. వీటి మీద కనీసం మాట్లాడాల్సిన పార్టీలు, ఉమ్, ఆఖరికి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమంది ఉమ్, మేము ఇంత కేటాయించలేమని కేంద్రానికి లేఖలు రాశారు. ఓకే ఓకే ఓకే. ప్రతిపక్షాలు కాదు, బీజేపీ కూడా. కానీ బాధాకరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీ గాని జనసేన గాని ఓకే ఒక మాట మాట్లాడలే, ఓకే బీజేపీ పాలిత రాష్ట్రాలు మాట్లాడినా. ఓకే. అందుకని ఇది సమస్య పార్టీలది కాదు, అవును, ప్రభుత్వాలు కదా. వాళ్ళని దేశం మొత్తం మీద ఉన్నటువంటి గ్రామీణ శ్రామికులకి. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం ఆలోచన చేసి పునరాలోచన చేయకపోతే దీని యొక్క ఉపాధి ఒక హక్కుగా ఉండాలి. ఇది దీంట్లో ఉన్న అంశం, ఏదో నిబంధనలే కాదు, పనే కాదు, ఆ హక్కు నుండి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని మార్పులు జరగాల్సిన అవసరం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రియాజుద్దీన్ గారు, తెలంగాణలో మల్ల గుల్లాలు పడతా ఉన్నారు. సీతక్క గారు అయితే ఒక లేఖ ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడేమో ఒక కార్మికులు ఉపాధి మీద ఆధారపడ్డోళ్ళు 60% నిధులు మాత్రమే వస్తే 40% మీరు పెట్టుకోవాలి, 2000 కోట్ల భారం పడుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు నిజంగా పూర్తి స్పిరిట్తో దీన్ని అమలు చేయాలంటే బాబురావు గారు చెప్పినట్టు తెలంగాణలో కూడా దాదాపు 8-9 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగి ఉండాలి. వాళ్ళు సరే, అమర్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన ఏం చెప్తారు, ఉన్న కార్డులు ఎన్ని పన్ను దినాలు చూపించారు. ఈ లెక్కలోకి వచ్చే ముందు అసలు తెలంగాణ ప్రభుత్వం ఎలా చూస్తుంది, దీన్ని అమలు చేస్తారా, నిజంగా దీనిలో సమస్యలు మీరేం గుర్తిస్తున్నారు? శ్రీనివాసరావు గారు, అందరికీ నమస్కారం. ఒక కొటేషన్ ఉంటుంది, అదేంటంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. అందరికీ భాగస్వామ్యాన్ని ఇచ్చే ప్రజా రూపమే ప్రజాస్వామ్యంగా గుర్తిస్తాం మనం. దానికి అనుగుణంగానే భారత రాజ్యాంగం ఆర్థిక న్యాయం అనే ఒక అంశాన్ని ప్రియాంబుల్లో ప్రవేశికలో స్పష్టంగా ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఆదేశ సూత్రాల్లో చాలా క్లియర్గా గాంధీయన్ ఐడియాలజీలో కొన్ని సమయవాద ప్రిన్సిపల్స్ చెప్పాం మనం. దాని సారాంశం ఏంటంటే, ఏ ప్రజలైతే ఆర్థిక న్యాయానికి దూరంగా ఉన్నారో వారికి ఆర్థిక న్యాయాన్ని ఇవ్వాలనేది భారత రాజ్యాంగం మనం నిర్దేశిస్తూ ఉంది ఆదేశ సూత్రాలతో. అంటే మహాత్మా గాంధీ గారి ఆలోచనలు ఏంటంటే స్వలంబన, అట్లాగే స్వీయ శ్రమశక్తిని గౌరవించే ఒక సాంప్రదాయం తీసుకోవాలి. కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరుతో అప్పుడు ఒక విప్లవాత్మకమైన అంశాన్ని యూపీఏ గవర్నమెంట్ తీసుకున్నది. మోడీ గారు ప్రధానమంత్రి కాగానే పార్లమెంట్ లో వారి ఉపన్యాసాన్ని ఒక్కసారి మీరు చూడండి. ఆయన ఒకటే అన్నాడు, క్యా హై ఖోదనా और దాల్నా, ఇదే పథకమా, తవ్వడం వేయడం అన్నాడు. ఇదే పథకము కరోనా టైంలో లక్షలాది మంది శ్రామికులకి ఉపాధి కల్పించింది. ఎందుకంటే మనం ఫ్రీగా ఎవరికి ఇవ్వడం రాజ్యాంగ రీత్యా సరైనది కాదు. కాబట్టి పని కల్పించి పని ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పడం. ఎందుకు దీని వెనక ఉండే ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రజల దగ్గర మినిమం మిగులు ఉన్నప్పుడు, ప్రజలకు మినిమం ఆదాయం ఉన్నప్పుడు ఆ కొనుగోలు మళ్ళీ మార్కెట్లోకి నడుస్తుంటుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు సాధారణ ఎకనామిక్స్ ఎవరికి పరిజ్ఞానం ఉన్నా కూడా ఇది బేసిక్ ప్రిన్సిపల్. బాబురావు గారు చాలా అద్భుతమైన గణాంకాలు చెప్పాడు, వాటి ఎవరు ఇన్కార్ చేయలేరు, వాస్తవమైన గణాంకాలు. దాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇదే కేంద్ర ప్రభుత్వము కరోనా టైంలో, కరోనాకు ముందు, కరోనా తర్వాత, కరోనాలో ఎక్కువ పారిశ్రామికవేత్తలకు విపరీతమైన రాయితీలు ఇచ్చారు. దాన్ని రాయితీలు అన్నాం మనం. పేదలకు ఇస్తాను, అవే రాయితీలు ఉచితాలుగా మారిపోతా ఉంటాయి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న మిగులుని ప్రజలకు పంచిపెట్టడం అనేది సంక్షేమ రాజ్యానికి ఉండే ప్రాథమిక సూత్రం. ప్రభుత్వం దగ్గర మిగులు ఉన్నదంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క శ్రమశక్తికి సంబంధించిన అదనపు విలువ ప్రభుత్వం దగ్గర ఉందని అర్థం చేసుకోవాలి. చాలా మందికి అర్థం కాకుండా ఉచిత పథకాల పేరు మీద వ్యంగ్యంగా, ఎగతాళిగా ప్రజల శ్రమశక్తిని వీళ్ళు కౌంట్ చేస్తాం. ఇది అసలు ఉచిత పథకం కూడా కాదు సార్, పని చేసి డబ్బులు తీసుకుని, ఇది ఉచిత పథకం కూడా కాదు. నేను ఆ పదాన్ని చెప్తున్నాను, ఇది నిజంగా ఉచిత పథకం కాదు. పని చేసి ఆ పనికి తగ్గ వేతనం ఇచ్చి కనీసంగా వాళ్ళకు కూడు గుడ్డ
షెల్టర్ ఏదైతే ఉందో దానికి ఇచ్చే రోటీ కపడా మకాన్ అనేది మనకు బేసిక్ ప్రిన్సిపల్. దీన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తూట్లు పొడిచింది. ఓకే. అంతకుముందు 100% కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతోటి అద్భుతంగా నడిచిన పథకం. ఓకే. ఇదే పథకం కరోనా టైంలో ప్రజలను ఆదుకున్న పథకం. ఓకే. ఇంకా మనం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈ రోజు ఇంకా మేము భారతదేశం యొక్క జీడిపిని పెంచాము అట్లా ఇట్లా మాట్లాడే ప్రభుత్వం దీని నిధులు ఇంకా పెంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయాలి. ఓకే. నేను హర్యానా ఎగ్జాంపుల్ చెప్తాను. హర్యానా అమల్లోకి తీసుకొచ్చింది మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. ఓకే. ఈ రోజు అదనంగా హర్యానా 5,000 హర్యానా ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే కదా. అవును. మొత్తం లెటర్ రాసి కూడా మొట్టమొదటిసారి హర్యానా మిగతా ప్రతిపక్ష పార్టీలు కావు. ఓకే. 5,000 కోట్ల రూపాయలు అదనం భారం రాష్ట్రం మీద పడితే మేము చేయలేము, మాకు కేంద్రం నుంచి సహాయం కావాలని మనకు బలంగా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. మా మంత్రి ఇక్కడ తెలంగాణ రిప్రజెంట్ చేస్తున్న సీతక్క గారు స్వయంగా కేంద్ర మంత్రిని విన్నవిస్తే అవన్నీ పేపర్లో పతాక శీర్షికలు నేషనల్ మీడియాలో కానీ లోకల్ మీడియాలో వచ్చాయి. కానీ మేము ఏం చెప్తున్నాం అంటే సార్, ప్రజలను అది దాంట్లో పేద ప్రజలను, ఆ పేద ప్రజల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజల్ని ఆదుకోవాల్సిన స్కీమ్ ఈ రోజు ధనవంతులకు ఊడిగం చేసే కోణంలో అదాని అంబానీ భీష్మే ప్రధాని ఒక స్లోగన్ భారతదేశం అందరికి తెలుసు స్లోగన్. అంటే నేను వాళ్ళిద్దరి సింబాలిక్ ఎందుకు తీసుకున్నానంటే ధనవంతులకు క్యాపిటలిస్టులకు మీరు అనేక రాయితీల రూపంలో మీరు బేసికల్ గా వాళ్ళకు మేలు చేసినప్పుడు పేద ప్రజలకు ఉపయోగపడే దీని మీద మీరు ఎందుకు సీతకన్ను వేశారనేది కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా పేరు మార్పు దగ్గర నుంచే మాకు ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. చివరికి ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం, నిధుల కేటాయింపుకు వ్యతిరేకం, పేద ప్రజలకు వ్యతిరేకం. ఈరోజు బీజేపీ భారతీయ జనతా మరొకసారి మాది ధనవంతులు అనుకూలమైన ప్రభుత్వాన్ని ప్రూవ్ చేసుకునే క్రమంలోనే ఈ భారాన్ని రాష్ట్రాల మీద నెట్టే ప్రయత్నం చేసింది. ఒక్క ముఖ్యమంత్రి కూడా హ్యాపీ అయ్యాడు, ఇంక్లూడింగ్ బీజేపీ. సార్ ఒకటి చెప్తున్నాను సార్, కంక్లూడ్ చేసే ముందు దీనికి అనుకూలంగా మాట్లాడిన ఒక్క ముఖ్యమంత్రి గారి పేరు చెప్పాలని మేము ఇంటర్నెట్. ఓకే, రైట్. ఒకసారి లింగారెడ్డి గారు, ఇప్పుడే బాబురావు గారు చెప్పారు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం పార్టీ పరంగా మాట్లాడుతున్నారు. హర్యానా ముఖ్యమంత్రి మొట్టమొదట మాట్లాడారు 5,000 కోట్లు మాకు అదనంగా భారం పడుతుంది, మేము చేయలేమని. సరే, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు. బహుశా రేపు పార్లమెంట్ వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఉన్నట్టుంది, వాళ్ళు ఏం చేస్తారు. సీతక్క గారు అయితే మాట్లాడారు. నిజంగా ఇది వాళ్ళు కేటాయించిన నిధులేమో కావాల్సిన దానిలో 4వ వంతు, అంతకుమించి నిధులు పెంచుతారా లేదా తెలియదు. రాష్ట్రాలకు చూస్తే యాక్టివ్ కార్డులు లెక్కేసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు 7-8 కోట్ల అదనంగా భారం పడుతుంది నిజంగా 125 రోజులు ఇస్తే. జనాభా కంట్రోల్ చేసిన రాష్ట్రాలకు అసలు పని దినాలు కూడా పేరుకి చూపిస్తున్నారు, కానీ హైయెస్ట్ అమలు చేస్తుంది కేరళ 70 రోజులే ఇప్పుడు బాబురావు గారు చెప్పిన ప్రకారం. అంత మాత్రం అమలు చేయడానికి కూడా ఈ నిధులు సరిపోవు, భారం పడుతుంది. ఎంతో కొంత కనీసం ఇప్పటిదాకా అమలు చేస్తున్న పద్ధతులు అమలు చేయాలన్నా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది. ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించట్లేదు, దీని మీద నోరు మెదపట్లేదు? ఓకే అండి, మీకు ప్యానెల్లో మిగతా పెద్దలకు వీక్షకులకు అందరికీ నమస్కారం. మొట్టమొదట అసలు ఇవన్నీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంలో పెట్టుబడి పెరిగిపోయి గిట్టుబాటు కాక చాలా నష్టాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనమాట. వ్యవసాయ పనులకు ఈ పథకాన్ని అనుసంధానం చేసినప్పుడు ఆ లేబర్ కు సంబంధించినటువంటి ఖర్చులు రైతులకు తగ్గిపోయి దానివల్ల వాళ్ళు కొంత మీరు అడగండి సార్, మీరు వ్యవసాయానికి అనుసంధానం చేయమనండి, పని దినాలు పెంచమనండి, మీరు మాట్లాడాలని అన్నదే కదా. ఎందుకు మాట్లాడలేదు చెప్తున్నాం. వ్యవసాయానికి అనుసంధానం చేయాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మట్టి పనులు, కంకర పనులు, లేకపోతే గ్రామాల పనులు, లేకపోతే చిన్న చిన్న నిర్మాణాలు చేయడం అయిపోయినాయి. అంటే అక్కడ పని చేసే వాళ్ళు ఉన్నా కూడా పని దొరకనటువంటి పరిస్థితి ఉంది అనమాట. దానివల్ల ఏంటంటే వ్యవసాయానికి అనుసంధానం చేసినప్పుడు కొంత వెసులుబాటు వస్తుంది. అదొకటి. రెండోది, దీంతో పబ్లిక్ వెల్ఫేర్ అండ్ నేషనల్ బిల్డింగ్, అంటే ఈ అసెట్స్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాదిరి కేంద్ర ప్రభుత్వము లేబర్ కాంపోనెంట్ కింద గతంలో ఉన్నట్టు 100% లేబర్ కు సంబంధించినటువంటి డబ్బులు చెల్లించడము, 70% మెటీరియల్ కాంపోనెంట్, రోడ్లకు సంబంధించినట్టు కానీ, వాటర్ సప్లై కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు కానీ 70%. దానివల్ల ఏంటంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యాయి, రోడ్లు తయారైనాయి,
ముఖ్యంగా సిమెంట్ రోడ్లు, బిల్డింగ్లు అన్ని తయారయ్యాయి. అంటే అది లేకపోతే ఏమైందంటే డైరెక్ట్ గా ఒక రోడ్డుకో, ఒక స్కూల్ బిల్డింగ్కో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు కేటాయించి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఓకే, దానివల్ల చాలా ఉపయోగంగా ఉంది అన్ని చోట్ల కూడా. కరెక్ట్. లింగారెడ్డి గారు, నా ప్రశ్న ఏంటంటే పథకం చాలా ఉపయోగపడుతుందని మీరే చెప్తా ఉన్నారు. చాలా మౌలిక వస్తువులు గ్రామీణ ప్రాంతాల్లో ఎసెట్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిందని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నా ప్రశ్న, ఈ భారం భరించగలిగిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందా? కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రతి నెల తెలంగాణ అయినా ఏపీ అయినా పథకాలు అమలు చేయడానికి అప్పు తెచ్చుకునే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఈ పథకాలు అమలు చేయకపోతే గ్రామీణ ప్రజల చేతిలో డబ్బులు ఉండకపోతే ఎకానమీ మీద భారం పడుతుంది. మీరు వ్యవసాయానికి అనుసంధానం చేయమని అడగండి. అసలు అంటే మళ్ళీ లింగారెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుతుందా? ప్రధానికో లేకపోతే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికో ఒక లేఖన్నా రాశారా? ఏం చెప్తారు? అదే ఇప్పుడు మీరు అన్నింటిలో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, చాలా వరకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద పెన్షన్లు, లేకపోతే రకరకాల సామాజిక వర్గాలకు ఆర్థిక సాయము, లేకపోతే ఉచిత బస్సులు, ఈ గ్యాస్, ఇవి చాలా పథకాలు పెట్టాయి. అంటే వాళ్ళకు ఉండేటువంటి బడ్జెట్ కు మించి ఈ పథకాలు పెట్టాయి. అది తప్పనిసరి. ఇంకా దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టారు. ఇప్పుడు ఈ బడ్జెట్ అంచనాలతో ఈ పథకాలన్నీ పెట్టారు. ఇప్పుడు పెన్షన్ ₹1 దక్కించేదానికి లేదు, ఉద్యోగం తీసేదానికి లేదు, లేకపోతే ఆటో వాళ్ళకు, లేకపోతే తర్వాత తల్లికి వందలము అవో తీసేదానికి లేదు, అట్లాంటివి తీసేదానికి లేదు. అవన్నీ నడిపేదానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అదనంగా కొన్ని వేల కోట్ల రూపాయలు దీనికి ఎందుకు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా భారమైనటువంటి పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలా? ఈ మాట లింగారెడ్డి గారు నా షోలో కాదు. లింగారెడ్డి గారు నా షోలో చెప్తున్నారు. సరే, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారా దీని పరిస్థితి మీద? అది ప్రశ్న. నాకంటే దాని గురించి నాలెడ్జ్ లేదు. అయితే మేమే కాదు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు కూడా ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి రైతు పనులకు అనుసంధానం చేయడము, తర్వాత ఈ ఆర్థిక భారాన్ని 40% ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పడకుండా చేయడం అనేది రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ స్కీము తగ్గిపోతే లేబర్కు పని ఉండదు. తర్వాత వచ్చేసి 3 రోజుల నుంచి 150 రోజులు పెంచినారు మంచిదే. తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు కూడా పెంచినారు, 2 మంచివే. అయితే ఇక్కడ కొన్ని గ్రామాల్లో 125 రోజులు పని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. హైయెస్ట్ ఇస్తుంది కేరళలో 70 రోజులు బాబురావు గారు చెప్పారు దేశంలో. అదే అంత ఉండదు, తక్కువ ఉంటుంది. అయితే ఇది పార్లమెంట్ లో పాస్ చేసినటువంటి చట్టం, అంటే పని హక్కు, అంటే వాళ్ళు పని కల్పించడం అనే డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు పని కల్పించి తినాల్సిందే, దాంతో సమస్య లేదు. కాబట్టి ఇది నేషనల్ బిల్డింగ్. ఇప్పుడు లేదు, ఉదాహరణకు వ్యవసాయ పనులు ఉంటాయి. రైట్ సార్, చెప్పారు, ఆ పాయింట్ చెప్పారు లింగారెడ్డి గారు. వ్యవసాయానికి చెప్పారు. మళ్ళీ వేసేటప్పుడు తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు 60 రోజులు 90 రోజులు పని ఖచ్చితంగా. చర్చ ఎప్పటి నుంచో ఒక విషయం, ఇది ఇప్పుడు కాదు, 72లో మొదలైంది. అప్పుడు 200 జిల్లాలకు, అంటే ఈ కరువు జిల్లాలకు అమలు చేస్తారు, అంటే చిన్నగా అమలు చేస్తారు. తర్వాత మళ్ళా 130 జిల్లాలు యాడ్ చేస్తారు. అంతకుముందు మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, తర్వాత మహాత్మా గాంధీ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఇప్పుడు వీజీ రాజు వచ్చింది. ఇక్కడ మీరేంటంటే రూపం మారిపోయింది. తర్వాత పరిధి విస్తరించారు. ఇప్పుడు ముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆ పథకం ఉంది, ఎవరు వాడుకోలే. మొత్తం చంద్రబాబు నాయుడు గారే దేశంలో అందరికంటే అన్ని రాష్ట్రాల నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు మనకి ఎక్కువ ఉన్నాయి చెప్పండి. సిమెంట్ రోడ్లు చంద్రబాబు గారు సమర్థవంతంగా కాదంట్లా, కానీ డబ్బులు కావాలి కదా. చంద్రబాబు గారు అన్నట్టు ఇస్తారు ఈ దేశానికి. ఇంకోటి, అప్పుడు రాజశేఖర్ గారు రోషే గారిని పంపించి వాజ్పేయి గారు కంప్లైంట్ చేశారు, ఈ పథకం
అయితే మీరు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, డబ్బులు లేకుండా కూడా అండర్ఫండ్ ఎక్కువ సమస్య కూడా మనం చూసాం. రైట్ అండి, ఓకే, మళ్ళీ వస్తాను లింగారెడ్డి సమస్య గారు. ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని రాష్ట్రాల పైన తగ్గించాలా, ఓకే, లేకపోతే కొంత పూర్తి స్థాయిలో అమలు జరగదు. రైట్. అన్ని వర్గాలు కూడా వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. అమర్నాథ్ గారు, మీరు విన్నారు, సరే పథకం పేరు మీ ఇష్టం, అది రాజకీయం అనుకోండి, మరొకటి అనుకోండి, ఏ పేరైనా పెట్టుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మహాత్మా గాంధీ మన్రేగా అని విబిజి రామ్జీ అని పెట్టారు. పేరు గురించి నా చర్చ కాదు. నా పాయింట్ 125 రోజులకి పెంచారు. ఇప్పటిదాకా 100% ఇస్తున్నది 60% మాత్రమే కేంద్రం ఇస్తూ ఉంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో ఈ 10 ఏళ్లలో నెలకి 1,00,000 కోట్లు వచ్చేది ఇప్పుడు 2,00,000 కోట్ల పైగా వసూలు అవుతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం, అది గొప్ప రికార్డుగా చెప్పుకుంటా ఉన్నాం. రాష్ట్రాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు. సరే పోనీ మీరు చెప్పిన 60% ప్రకారం ఉన్న నిధులు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయంటే బాబురావు గారు మొత్తం కుల్లా విడమర్చి చెప్పారు. 3,60,60,000 కోట్లు పైగా కావాల్సి ఉంటే ఈ 7,69,00,000 కార్డు హోల్డర్స్ దేశవ్యాప్తంగా ఉన్నది. ఏది యాక్టివ్ కార్డులు, దానిలో 120 రోజులు చొప్పున ఇవ్వాలంటే మీరు 60% భరించాలన్నా కూడా 3,60,000 కోట్లు కేటాయించాలి. కేవలం 89,500 చిల్లర కోట్లు కేటాయించారంటే 4వ వంతు కేటాయించారని ఆయన చెప్తా ఉన్నారు. అంటే పథకం అమలు కావాలి. రాష్ట్రాలు ఈ 40% భరించగలిగిన పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్రాలే కూడా చాలా మంది భారం మేము భరించలేమన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఏంటి పథకం కొనసాగించే ఉద్దేశమా, నిర్వీర్యం చేసే ఉద్దేశమా? శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, మన ప్యానెల్ మిత్రులకు అందరికి నమస్కారం. ఇక్కడ మనము ఈ బీబీజీ రామ్జీ విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా దీన్ని 2 కోణాలలో చూడాల్సిన అక్కర ఉంది. చెప్పండి. ఒకటి, మీరు అన్నట్టు ఇందాక చాలా గణాంకాలు, అదొక కోణం. సో దానిలోకి వెళ్లే ముందు ఇది ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు, అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు ఉపయోగపడే పథకం. అది దాని ఇంటెన్షన్ కూడా అదే. 2006వ సంవత్సరంలో మొట్టమొదటిగా తీసుకొచ్చినప్పుడు కూడా ఇది గ్రామీణ ప్రాంతం యొక్క రూపురేఖలు మార్చాలి అనేదే కదా ఉద్దేశం. అంతేగాని ఇది ఒక నిరుద్యోగ భృతి ఇచ్చే పథకము కాదు, ఇది వేజ్ క్రియేషన్ కూడా కాదు. చాలా కేటగిరీగా నేను చెప్తున్నాను. అప్పుడు ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడిన ప్రతి మాటను మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే గ్రామీణ ప్రాంతం యొక్క రూపురేఖలను మార్చాలి, దానిలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద మహిళలు, పేద కుటుంబాలే భాగస్వాములు కావాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం, రైట్? ఆ ఉద్దేశం ఈ రోజు నెరవేర్చే క్రమంలో దానిలో అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని ఒక భాగస్వామ్యం చేయడము, అట్లాగే ప్రతి గ్రామంలో అసెట్ క్రియేషన్ అనే ఒక ఉద్దేశం. ఇప్పుడు సింపుల్ లాజిక్ శ్రీనివాసరావు గారు, మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళేటప్పుడు ముందుకు అంటే ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు సమాజము చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒరిజినల్ గా ఆలోచించినప్పుడు ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు 3వ తరగతిలో ఒక మనిషి తెలివితేటలు ఒకటి ఉంటాయి, 10వ తరగతికి వచ్చేసరికి తెలివితేటలు మారుతాయి, డిగ్రీకి వచ్చేసరికి ఇంకొంచెం తెలివితేటలు పెరుగుతాయి కదా. అట్లాగే ఈ పర్టికులర్ యాక్ట్ కూడా గత 20 సంవత్సరాలలో అనేక మార్పులు ప్రోగ్రెస్ అవుతూ ఇప్పుడు మాట్లాడినాడు సార్. నాకు ఇచ్చేదే చాలా తక్కువ టైం. మీకు సఫిషియెంట్ టైం ఇస్తాను. ప్రశ్నకు సమాధానం చెప్తాను సార్. ఫస్ట్ నా ఆర్గ్యుమెంట్ చెప్పండి దయచేసి. చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అసెట్ ఇంతకు ముందు కేవలము గ్రామీణ ప్రాంత కరువు పని అనే మాట ఉంటుండే, రైట్? ఎందుకు ఉంటుండే కరువు పని అని? దాని యొక్క చిన్న తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుకునే మాట ఏంది? ఎంఎన్ఆర్జీ స్కీమ్ కు కరువు పని అంటే కరువు వచ్చినప్పుడు పెద్ద పెద్ద గుంతలు తీయడము, మళ్ళీ అది కూడిపోవడం, ఇది వాళ్ళకి అలవాటైన భాష. అక్కడ నుంచి రైతు వేదికలు, మహాప్రస్థానాలు, తర్వాత మన హరితహారము, ఈ స్థాయిలో మనం పెంచుకుంటూ రోడ్లు ఇంకా ఇంప్రూవ్డ్. నేనేమంటా అంటే ఇప్పుడు హ్యామ్ రోడ్లు కూడా ఎంఎన్ఆర్జీ స్కీమ్ లో ఉండే, బీబీజీ రామ్జీలో ఉండే అంటే ఎవరైతే పని చేయడానికి ఉత్సాహం చూపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళను హ్యామ్ రోడ్ల నిర్మాణం కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో జరిగే చెక్ డ్యామ్ల నిర్మాణం కావచ్చు, భాగస్వామ్యం చేయండి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ట్రా డబ్బులు ఏం పడవు కదా. వాళ్ళు 16,000 కోట్లు హ్యామ్ రోడ్ లో పెట్టిర్రు, ఆ డబ్బుల నుంచి దీనిలో కన్సిడర్ చేయండి. కింద కన్సిడర్ చేస్తున్నారా? దాని అర్థం రాష్ట్ర ప్రభుత్వం గారు ఎవరు చేయమంటలేదు. బట్ ఇక్కడ చర్చ ఏంటంటే, మీరు కూడా ఇది ఉపాధి గ్యారంటీ కాదని మీరంటే, మీరు పెట్టిన పేరులోనే ఉంది గ్యారంటీ రోజ్గార్. గ్యారంటీ రోజ్గార్ కదా, విబీజీ వికసిత భారత్ గ్యారంటీ రోజ్గార్ ఉపాధి గ్యారంటీ కాదో నేను ఎప్పుడు అన్నాను?
నేను ఎప్పుడన్నాను సార్ మీరు నిరుద్యోగ భృతి ఇవ్వడం లక్ష్యం కాదని చెప్పాను. ఉపాధి గ్యారెంటీ వేరు, నిరుద్యోగ భృతి వేరు. నిరుద్యోగ భృతి నేను నిరుద్యోగ భృతి అంటలేదు సార్, పనిస్తున్నారు అన్న మాట నేను చెప్తున్నాను. దయచేసి నాకు నేను అన్నది మాట ఏంటంటే ఇది నిరుద్యోగ భృతి ఇవ్వడం దీని యొక్క లక్ష్యం కాదు ఓకే అని చెప్పాను. నేను నిరుద్యోగ భృతిని ఎవరు అంటలేదు, ఇది ఉచిత పథకం కూడా కాదు నేను అన్న అంటున్నాను. కాదు వినండి సార్, పని చేసి పనికి డబ్బులు. ఇవాళ గ్రామాల్లో మీరేం వ్యవసాయానికి అనుసంధానం చేయాల, వ్యవసాయ పనుల్లో మెకనైజేషన్ పెరిగిపోయింది, ఆ పనులు కూడా చాలా మందికి దొరకట్లా. గ్రామాల్లో మిగిలింది ఏ పని దొరక్క మిగిలిన కడుపేదలు, దానిలో దళితులు లేకపోతే అణగారిన వర్గాలు ఎక్కువ ఉంటారు. పట్టణాలకు వచ్చేవాళ్ళు అందుకని యాక్టివ్ కార్డులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఏదో పట్టణాల్లో పని దొరికిన వాళ్ళు అది వదిలేశారు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో 55 లక్షలు ఉంటే ఇప్పుడు యాక్టివ్గా ఉంది 40 లక్షలు 35 లక్షలు అని చెప్తా ఉన్నారు యాక్టివ్ కార్డుల వరకు లెక్కేసుకున్నా కూడా మీకు ఆదాయాలు పెరిగినప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు రాయితీలు బడా పారిశ్రామికలకు ఇస్తున్నప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు కేటాయిస్తే లేదా సెకండరీ, రాష్ట్రాలతో చర్చించారా ఒక అంశం. రెండు అసలు మీరు కేటాయించిన డబ్బులే, మీరు పెట్టిన, మీరు అమలు చేస్తున్న, మీరు పేరు మాట్లాడనిస్తే సార్ దయచేసి నన్ను అన్ఇంటరప్టెడ్ గా ఒక్కటే నిమిషం 60 సెకండ్లు అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి. మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. 60 సెకండ్లు అన్ఇంటరప్టెడ్ ఇస్తే నేను మాట్లాడగలను. చెప్పండి. మీరు మాట్లాడడం నా ఆర్గ్యుమెంట్ కంప్లీట్, ఒక వాక్యం కూడా కంప్లీట్ కాకముందే మీరు నా ప్రశ్న అంటే కష్టం. చెప్పండి. నేను ఏమంటున్నానంటే సార్, ఈ రాష్ట్రంలో 58.58 లక్షల కార్డులు యాక్టివ్ కార్డులను ప్రకటించబడ్డది. దానిలో ప్రతి సంవత్సరము కలెక్టర్ రిపోర్ట్స్ ప్రకారమే గత 7-8 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా మానిటర్ చేసినప్పుడు కేవలం 18 నుంచి 22 లక్షల కార్డ్స్ వాళ్ళే యాక్టివ్ గా దీనిలో ఉపయోగించుకుంటున్నారు అనేది ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్. నేను చెప్తున్న విషయం కాదు, కలెక్టర్ల రిపోర్ట్ లో అనేక సార్లు ఆ రిపోర్ట్ కాబడ్డది. ఈ 22 లక్షల కార్డు హోల్డర్స్ మాత్రమే ఎక్కువ పని దినాలను ఉపయోగించుకుంటున్నారు. ఒక్కసారి నేను ఒక లాజిక్ చెప్తాను, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు టోటల్ 9 కోట్ల పని దినాలు డివైడెడ్ బై 58 లక్షలను కొడితే మీకు 70 కూడా రాదు. ఎప్పుడు రాదు అది. మీరు ఏం తీసుకోవాలి, ఒక స్టాటిస్టిక్స్ గా చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీడియం తీసుకోవాలి. అంటే మీరు 58 లక్షల కార్డ్ హోల్డర్స్ లో మిడిల్ పర్సన్ ఎన్ని రోజులు ఉపయోగించుకుంటున్నాడు అనేది అక్కడ ప్రామాణికం అవుతుంది. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనకు క్లియర్ గా అంటే టాప్ 20 లక్షల మంది ఎన్ని పని దినాలు ఉపయోగించుకుంటున్నారు, వాళ్లకు ఇంకా పని దినాల యొక్క అక్కర ఉన్నదా లేదా. ఇప్పుడు 100 రోజులను 125 రోజులు ఎందుకు చేయాలి చెప్పండి, ఎందుకు చేయాల్సి వస్తున్నది? ఎందుకంటే అది చెప్పబోతున్నాడు. ఎందుకు చేయాల్సి వస్తున్నది అంటే, ఆ కడు పేదరికంలో ఉండే వ్యక్తి, అంటే నిజంగా అతనికి అవసరం ఉన్న ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి 100 రోజులు కూడా సరిపోతలేవు. 100 రోజులకు రిస్ట్రిక్షన్ అవుతున్నది. ఇది 125 చేయాలి, అవసరమైతే 150కి చేయించుకోవాలి. ఎవరికైతే అవసరం లేదో వాడు ఏదో 2 రోజులు 3 రోజులు వచ్చి ఉట్టిగానే యాక్టివ్ కార్డు, ఎందుకంటే మళ్ళీ ప్యాసివ్ అయితే కార్డు పోతుందేమో అని ఒక 3 రోజులు పనిచేసి యాక్టివ్ అని రాయించుకుంటాడు. సో అతను యాక్టివ్ గా ఉంటాడు ఎల్లకాలం, 3 రోజులే చేస్తాడు అతను. మీరు కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నాను నేను, అక్కడ క్లియర్ ఏర్పడుతుంది. సో నేనేమంటున్నానంటే, నేను 2 పాయింట్లు నేను చెప్పబోతున్నాను. ఒకటి, ఖచ్చితంగా ప్రతి గ్రామంలో అసెట్స్ క్రియేట్ చేయబడాలి, ఆ డైరెక్షన్ లో మనం ప్రోగ్రెస్ సాధించాలి. 2, ప్రతి పేదవానికి, నిజమైన అర్హుడికి, అంటే ఖచ్చితంగా అవసరం ఉన్న ఒక కుటుంబానికి 100 సరిపోదు, 125. నన్ను పర్సనల్ గా అడిగితే 125 కూడా సరిపోదు, 150 చేయమంట. ఎందుకంటే అతనికి ఎవరు పని ఇవ్వట్లేదు, ఆ ఊర్లో అసలు పనే లేదు. ఇప్పుడు నేను ఒక ఆదివాసీ ప్రాంతంలో ఇన్ఛార్జ్ గా పనిచేశాను 4 సంవత్సరాలు. అక్కడ ఎట్లా ఉంటుందంటే అసలు పనే ఉండదు ఆ ఊర్లో. అయితే వాడు ఊరు వేదలు పెట్టి పట్టణంకి వెళ్ళాలి, లేకుంటే ఆ ఊర్లోనే వాడు ఆ 30 రోజులు 40 రోజులు ఏదో ఒక చిన్న రోడ్ పనో లేకుంటే తవుడు పనో ఏదో చేస్తారు, అయిపోతుంది. నిమిషం అయిపోయింది. అమర్నాథ్ గారు, నా ప్రశ్న ఏంటంటే మీరు 150 రోజులు ఇస్తే సంతోషం, కానీ హైయెస్ట్ అమలు అవుతుంది దేశంలో 70 రోజులు కేరళలో. అది 70 యావరేజ్ సార్. ప్లీజ్ తప్పగా వినండి సార్, యావరేజ్ గురించి మీకు తెలంగాణలో 100 రోజులు పని పూర్తి చేసుకున్న లిస్ట్ కావాలంటే నేను కాదంటలేదు సార్, నేను చెప్పిన యావరేజే మాట్లాడుతున్నాను. ఒక్క సెకండ్, అమర్నాథ్ గారు 100 రోజులు ఉపయోగించుకున్న వారి లిస్ట్. ఒక్క సెకండ్ సార్, యావరేజ్ ఇస్ రాంగ్ పర్సెప్షన్. మీరే చెప్పారు యావరేజ్ మీడియం తీసుకోమని, మళ్ళీ యావరేజ్ రాంగ్ పర్సెప్షన్ మీరే చెప్పారు. సార్ మీడియన్ వేరు, సార్ మీడియన్ వేరు, యావరేజ్ వేరు, రెండు డిఫరెంట్. ఒకసారి ఒక్కసారి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను సార్,
నేనున్నాను అనుకోండి, నా కార్డు యాక్టివ్ గా ఉండడానికి మా ఊరికి వెళ్ళి 2 రోజులు పనిచేస్తా, అయిపోతుంది, నా కార్డు యాక్టివ్ గా ఉంటది. అది కరెక్టా? శ్రీనివాసరావు ఇప్పుడు గారు చెప్పట్లేదు సార్. ఒక్క నిమిషం అమర్నాథ్ గారు వెయిట్ చేయండి. రేవంత్ గారు చెప్పండి. ఇక్కడే ఇప్పుడు అమర్నాథ్ గారు మోడీ గారి కన్నా చాలా విశాలంగా మాట్లాడినారు, వారికి అభినందనలు. చాలా విశాలంగా దీన్ని 100 రోజులు కాదు 125 రోజులు 150 రోజులు చేయాలని చెప్పారు. మరి నిజంగా అమర్నాథ్ గారు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారమే కనుక దీన్ని విశాలంగా ఇంకా దీన్ని రోజులు పెంచి పనికి సంబంధించిన వేతనాలు పెంచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం సహాయం పెరగాలా తగ్గాలా ఒకసారి వారు చెప్తే వింటాల్సింది. చాలా క్లియర్ మౌలికమైన ప్రశ్న కదా సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతకుముందు 100% భరించింది. నిజంగా అమర్నాథ్ గారు చెప్పే విశాల దృక్పథంతో దీన్ని పాటిస్తే వారు ఏమన్నారు, దీన్ని 125 రోజులుగా 150 రోజులు చేయాలని వారే అన్నారు. 150 రోజులు చేసే క్రమంలో సహజంగా దీనికి సంబంధించిన కేటాయింపులు పెరుగుతాయా తగ్గుతాయా? తగ్గించాలి కదా, క్లియర్ కనపడుతుంది కదా ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే వారు మౌలికంగా దాని స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో కొంత విఫలమైనారని మేము భావిస్తున్నాం సార్. దాని పేరు పనికి ఆహార పథకం సార్. ఎందుకోసం అంటే భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదరికానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదరికానికి మధ్య చాలా ఎక్కువ వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి మనం శాంపిల్ స్టడీగానే శాంపిల్ ఇంప్లిమెంటేషన్ కోసమే మనం గ్రామాలను తీసుకున్నాం మనం. రెండో విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేదు కాబట్టి పట్టణాలకు వలసపోతున్నారు. రేపు ఏమైందంటే సార్ ఇంకో విషయం చెప్తున్నాను, ఎంత ప్రమాదం జరుగుతుందో చెప్తున్నాను. ఈ పనికి ఆహార పథకం కనుక మనం రేపు మనకు వినియోగంలోకి సక్రమంగా లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఎవరు మిగలరు సార్. వ్యవసాయదారుల మీద ఎంత భారం పడుతూ ఉంటుందంటే వాళ్ళు వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఎందుకోసం ఇప్పుడు మనకు లింగారెడ్డి గారు ఒక అద్భుతమైన సూచన చేశారు. అంటే గ్రామీణకు సంబంధించిన ఉత్పత్తితోటి వీరిని మనం లింక్ చేస్తే ఏమైందంటే ఆ లింక్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అట్లాగే ఉత్పాదక పెరుగుతుందని ఒక సూచన చేశాను, అంగీకరిస్తాను. కానీ పనికు మనకి ఈ ఆహార పథకం ఏదైతుందో దీని మీద కేంద్ర కేటాయింపులు తగ్గిపోయినప్పుడు రాష్ట్రాల పరిస్థితి మనకు తెలుసు. జిఎస్టీ రూపంలో మొత్తం కేంద్రాన్ని పోయినాక 100 అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంటే రాష్ట్రంలో ఒకప్పుడు 65 అధికారులు నుంచి ఇప్పుడు 55 అధికారులు 52 అధికారులు కుదించబడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల దగ్గర డబ్బులు ఉండవు, కేంద్రం సాయం సరిపోదు. కాబట్టి సహజంగా ఏం చేస్తాయి, రాష్ట్రాలు చేతులు ఎత్తేస్తాయి. అప్పుడు ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పని చేయడానికి అర్హత ఉండే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళు పట్టాలు వలసపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మొత్తం దెబ్బతిరిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 అమర్నాథ్ గారు మీరు మోడీ గారి గారు గొప్పగా మాట్లాడారు. మోడీ గారు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ పథకం మీద ఎంత వ్యంగ్యంగా మాట్లాడినారంటే ఆయన మొట్టమొదటి పార్లమెంట్ స్పీచ్ మీరు వింటారంటే నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూపెడతాను. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, హ్యామ్ రోడ్లలో పనిచేయడానికి ఉపాధి హామీ పథకం కింద కార్మికులు పనికొస్తారా పనికిరారా? మీ ఉద్దేశం చెప్పండి. నిజంగా కనుక మోడీ గారి ఉద్దేశం కేంద్ర నేనేమంటాను సార్, నిజంగా ఈ పథకం కనుక ఉపయోగం లేకుంటే ఎప్పుడో ఎత్తేసేవారు. ఈ పథకం ఉపయోగకర పథకం, కేంద్రం నిధులను పెంచాలి, పెంచడం తగ్గించడం ఏదైతుందో పేదల పట్ల శ్రామికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత కనబడతా ఉన్నారు. రైట్. వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు సార్, హ్యామ్ రోడ్లకి దీన్ని ఎందుకు వాడుకోకూడదు? 13,600 కోట్లు హ్యామ్ రోడ్లకి కేటాయించారు. 16,000 కోట్ల హ్యామ్ రోడ్లు అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే సార్. అంతకుముందు మీరు చూడండి, గతంలో ఈ పథకానికి సంబంధించిన పనికి సంబంధించిన ప్రయారిటీస్ లోకల్లో నిర్దేశించబడేది, గ్రామ సభల్లో కేంద్రం లోకల్ నిర్దేశించబడేది. ఆ గ్రామంలో ఏదో అవసరం ఏం చేయాలని గైడ్ లైన్స్ ప్రకారం. ఇప్పుడు ఈ పథకం ప్రకారం ఏం చేయాలనే విధానం కూడా కేంద్రం నిర్ణయిస్తుంది సార్. వారు చెప్పిన విషయాన్ని కేంద్రం నిర్దేశించడానికి రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇప్పుడు డబ్బులు మొత్తం మీరు ఇచ్చినాక మీరు చెప్పిన పని మేము చేస్తాం కదా సార్. డబ్బులు మీరు ఇయ్యరు సార్, దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్రం కేంద్రం నిర్ణయించదు, రాష్ట్రమే నిర్ణయిస్తుంది. మీరు గైడ్ లైన్స్ చెప్పకండి. మీరు ఎత్తేసే పథకం, ఇది ఎత్తేసే పథకం సార్. ఇది ఎత్తేసే పథకంలో రకరకాల వంకలు పెట్టి కూర్రీలు పెట్టి కాళ్ళల్లో కట్టెలు పెట్టి కింద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సార్, ఒకసారి మళ్ళీ వస్తాను. బాబురావు గారు, ఏం చేయాలి ఇప్పుడు? నిజంగా వారు చాలా చోట్ల 150 రోజులు కూడా అవసరం ఉందని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని లేకపోతే ప్రజల చేతులు డబ్బులు ఉండవు, వాళ్ళు ఖర్చు పెట్టే ఆ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరు. అది పరిశ్రమ వ్యవసాయం మీద దాన్ని దెబ్బ పడుతుంది. వలసపోతే డబ్బులు ఎక్కువ ఇచ్చైనా మనుషులు దొరికే పరిస్థితి ఉండదు. పట్టణాలకు వస్తే పట్టణాల్లో పనులు ఉండవు. అసలు మొత్తం ఈ ఎకానమీ సైకిలే దెబ్బతినే పరిస్థితి. ఈ పథకమే పెద్ద ఎత్తున దాదాపు 40-50% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఈ డబ్బులు మార్కెట్లోకి వచ్చినాయి, ఎకానమీలోకి వచ్చినాయి. పరిశ్రమలకు కూడా ఇది ఉపయోగపడుతుంది, డిమాండ్ పెరుగుతుంది, వస్తోత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది. ఇవన్నీ మనం మాట్లాడుకుంటా ఉన్నాం.
ఇప్పుడు ఇక్కడ గండి పడితే ఏంటి దాని పరిస్థితి? రాష్ట్రాలు ఏం చేయాలి? ఎందుకు గొంతు విప్పట్లేదు? ఎందుకు దీని మీద ఒక నిశ్శబ్దత, స్తబ్దత ఉన్నది? అంటే ఇందులో ఒకటేనండి, ఉపాధి హామీని కల్పించటం ద్వారా గ్రామాల్లో అసెట్స్ పెంచాలి. అవును. దీని యొక్క లక్ష్యం అది. బీజేపీ నేతలు గాని ప్రభుత్వం గాని మాటల్లో ఉండేటువంటి అంతరార్థం చూస్తా ఉంటే గ్రామాల్లో ఏం సంక్షోభం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. గ్రామాల్లో ఈరోజు ఉన్నటువంటి పని లేకుండా మీకు ఒక సీజన్ లో పని దొరకచ్చు, కానీ ఇది సంవత్సరం మొత్తంలో పని మీకు చూసుకుంటే అన్ సీజన్ లో పనులు లేకుండా బతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత ఉంది. రెండోది యాంత్రీకరణ పెరుగుతా ఉంది. యాంత్రీకరణ పెరిగితే ఎవరికి పని దెబ్బతినేది? కూలీలకే కదా. కూలీలకు దెబ్బతింటుంది. మరి కూలీలకు దెబ్బతిన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏముంది? పోనీ ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇంకో పని ఏం జరుగుతా ఉంది ఇప్పుడు, అర్బన్ ఏరియాస్ లోకి అనేక రూరల్ ఏరియాస్ మెర్జీ చేస్తున్నారు గ్రేటర్ కార్పొరేషన్ పేరుతో. ఎప్పుడైతే అర్బన్ లో కలిపిందో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్కడ అమలు జరగదు. కానీ పేరుకి మాత్రం గ్రామాల్లోనే ఆచరణలో ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది అక్కడ, కానీ ఉపాధి హామీ పథకం అమలు జరగదు. రెండోది, చాలా చోట్ల మాకు పని కావాలని అడుగుతా ఉంటే పని కల్పించలేనటువంటి గ్రామాలు కోకొల్లలుగా ఉన్నాయి. మేము కూడా తిరుగుతున్నాం కింద స్థాయిలో, రోజు ఆందోళన చేస్తున్నాం. కాబట్టి పని బాగా ఇచ్చేస్తున్నట్టు ఎవరో రావటం యాక్టివ్ కార్డు అనటంలోనే గ్రామీణ శ్రామికులు అవమానపరచడం అది. ఇది మొదటి విషయం. రెండు, ఎందుకు ఎవరు ఇది? రాష్ట్రాలు కేంద్రం యొక్క దయాదాక్షిణ్యం కాదు. 24 లక్షల కోట్ల రూపాయల పైన జిఎస్టి పేరుతో రాష్ట్రాల నుండి కేంద్రానికి వెళ్తా ఉంది. పెట్రోలు డీజిల్ పేరుతో ఇప్పటికి మీరు చూడండి, గత 12 ఏళ్ల కాలంలో సుమారుగా 40 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి ఆదాయం వచ్చింది. మరి వీటన్నిటిలో కూడా సెస్సుల పేరుతో రాష్ట్రాలకు వాటా కూడా లేదు వాటిల్లో. అందుకని రాష్ట్రాల హక్కు ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రజల్ని బతికే మార్గం కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు ఈ చట్టం మార్చడం ద్వారా ఏం నిధులు పెంచకుండా చట్టం పేరు మారిస్తే పని జరుగుతుందా? కాదు, ఏం చేయాలి? కాదు సార్, ఇప్పుడు బాబురావు గారు మీరు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఒకటి, గతంలో ఉన్నట్లుగానే 90% కేంద్రం భరించేటువంటి నిబంధన మారాలి. రెండు, టెక్నాలజీ పేరుతో వారికి పనులకి వెళ్లే అవకాశం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం వల్ల పనులు నష్టపోయే పద్ధతిలో మార్పులు చేయాలి. గ్రామ సభల ద్వారానే గ్రామంలోనే పని కల్పించుకునేటువంటి అవకాశం ఈ నిబంధనలు మార్చాలి. పాత చట్టంలో ఏమి తప్పు ఉందని మార్చారు. పాత చట్టాన్ని వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ కొత్త చట్టం వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి కాబట్టి పునరాలోచన చేసి పాత చట్టాన్ని అమలు చేయటం అనేటువంటిది కీలకమైనటువంటి ఆస్పెక్ట్. దాంట్లో మెరుగులు తెద్దండి వేరే, కానీ దాని లక్ష్యాన్ని దెబ్బతీసి కొత్త పథకం నిర్వీర్యం చేస్తుంది. అనేక అంశాలు చెప్పాం. ఇప్పుడు వాటిల్లో ఉన్నటువంటిది ఇవాళ మీకు 125 రోజుల పరిధినాలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల పైన వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. 89,000 కోట్లు కేంద్రం అయితే 2 లక్షల కోట్లు రాష్ట్రాలు ఖర్చు పెట్టాలి. రాష్ట్రాలు చేయాలి. బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే డిమాండ్ చేసినాయి, ప్రతిపక్షాల సంగతి కాదు. ఎందుకు ఇవ్వరు? వాటిల్లో ఇంతమంది అందరూ అడుగుతున్నారు. 125 రోజులు కాదు, 200 పని రోజులు కావాలని అన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు 125 దిక్కు లేకుండా పోతాం సార్. 125 రోజులు అమలు అవుద్దా లేదా నా చర్చ. 200 రోజులు ఇస్తారు నేను చెప్తున్నా. డిమాండ్ 150 పనే లేదు, తీసుకునే వాళ్ళు లేరు, సగటును చేసేవాళ్ళు లేరు అని అంటున్నారు. రైట్, ఒకసారి రికార్డెడ్ గా ఉన్నాయి. బాబురావు గారు ఒక్క సెకండ్. అమర్నాథ్ గారు చెప్పండి, మీరే చెప్పబోతున్నారు. సార్ నాది ఒకటే ప్రశ్న. ఇప్పుడు దయచేసి పచ్చి అబద్ధాలు టీవీలలో మాట్లాడడం అయితే తగ్గిస్తే బాగుంటది. కాంగ్రెస్ వాళ్ళు బీబీజీ రామ్జీ కిందైనా ఎంఎన్ఆర్జీ కిందైనా చాలా కేటగారికల్ గా విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ అండ్ విలేజ్ గ్రామ సభ, ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో గ్రామ సభ అండ్ గ్రామ పంచాయతీ డిసైడ్ చేస్తుంది ఏ వర్క్ అనేది. ఉట్టిగానే మాట్లాడితే
కాదు సార్, దయచేసి పేపర్లు తీసుకొచ్చి మాట్లాడండి. మరి మీరు హ్యామ్ రోడ్లు అన్నారు, హ్యామ్ రోడ్లు గ్రామ సభ నిర్ణయం చేస్తారా? అంబానీ డిసైడ్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారు సార్ ఇంత అన్యాయం? Exactly. వాస్తవం. ఎందుకు వాస్తవం లేదు సార్. నేను అబద్ధం చెప్పట్లేదు. భయపడేటట్టు కదా ఇది? సార్, అబద్ధం చెప్పట్లేదు నేను. ఉంటే నిజాలు కరోనా మాట్లాడుతున్నాను వచ్చిందంటే సార్. మనుషులు సార్, సార్, చచ్చిపోతున్నారు వినండి. మాట్లాడినట్టే ఉంది. సార్, అమర్నాథ్ ఏ, లేదు గారు, సార్, లేదు, ఇది నేను నేను చాలా ఒప్పుకోను సార్. చాలా క్లియర్ గా సార్. రియాజ్ గారు, మీరు గౌరవ వినండి, అమర్నాథ్ గారు. you are a learned man. నా మాట You వినండి cannot సార్. do that. నేను You చాలా cannot clear. tamper the సార్, guidelines చాలా- of BBG నేను- Ramji. సార్, సార్, అమర్నాథ్ గారు, నా మాట మీరు అర్థం చేసుకోలేదు. చాలా క్లియర్. సార్, మిమ్మల్ని ఎక్కడ అడుగుతున్నాను. ఉంది సార్ అది? సార్, ఏ మీరు రూల్ వినండి సార్, ప్రకారం వినండి. చెప్పండి. సార్, నేను గ్రామ చాలా సభ clear. సార్, సార్, decide వినండి చేసి సార్. ఢిల్లీ decide చేస్తుంది అమర్నాథ్ అని గారు, మళ్ళీ ఏ రూల్ చెప్తున్నాను. ప్రకారం చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను సార్, ఒక్కటే నిమిషం. నేను అన్నది ఏంటంటే సార్, మనకి కరోనాకు ముందు, కరోనా తర్వాత, కరోనా కాలంలో ఏ పారిశ్రామికవేత్తలు అయితే మీరు రాయితీలు ఇచ్చారు విపరీతమైన అవకాశాలు సార్, అవన్నీ కాదు సార్. నేను మరి ఒకటే ఎందుకు మీరు ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఇవ్వట్లేదు? డిసైడ్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పండి, అదే మళ్ళీ చెప్తాను. ఎవరు డిసైడ్ అదాని చేస్తారు? అంబానీ బీబీజీ గారికి రామ్జీ ప్రధానమంత్రి కింద గారు ప్రేమతోటి ఎవరు మళ్ళీ ఏ చెప్తాను. వర్క్ తీసుకోవాలని అదాని ఎవరు decide అంబానీ చేస్తారు? కాదు గారు అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు సూటిగా ఒకసారి రియాజుద్దీన్ గారు, రియాజుద్దీన్ గారు kindly. పంచాయతీ అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు, కాకుండా వేరే గైడ్ లైన్ చూపించండి. మీరు నేను భూమికి ముక్కు రాస్తా. మీరు ధనవంతులకు ఇచ్చే రాయితీలను గ్రామ పేద సభ, ప్రజలకు గ్రామ ఎందుకు పంచాయతీ డిసైడ్ చేస్తే రియాజుద్దీన్ గారు ఒక్క సెకండ్, రియాజుద్దీన్ గారు ఒక్క సెకండ్, రియాజుద్దీన్ గారు ఒక్క సెకండ్. అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు, గ్రామ సభ, అమర్నాథ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పథకం గొప్ప పథకం సార్. ఒక్క నిమిషం. మోడీ గారు ఆ ఇప్పుడు పథకాన్ని ఎంతో గ్రామ- అవమానించారు. పార్లమెంట్ లో స్పీచెస్ ఉన్నాయి. లేదు లేదు రియాజ్ గారు, మోడీ గారు చాలా దయచేసి- ఘోరంగా అవమానించారు. సార్, శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం, రియాజుద్దీన్ గారు, రియాజుద్దీన్ గారు ప్లీజ్, రియాజుద్దీన్ గారు కైండ్లీ. నేను సార్ నేను ఇందాక వారు మాట్లాడినప్పుడు నేను వినే దాని కౌంటర్ గా చెప్తున్నాను. చాలా కేటగారికల్ గా నేను అడుగుతున్నాను, ఎక్కడ ఏ గైడ్ లైన్ ప్రకారం ఇది ఢిల్లీ డిసైడ్ నేను మిమ్మల్ని ఒక్క నిమిషం సార్, మీరు ఆ ప్రశ్న అడిగారు. గ్రామ సభ, Yes. గ్రామ సభ, గ్రామ పంచాయతీ నేను decide మిమ్మల్ని చేస్తుంది. మీరు Number one. ఇందాక ఒక మాట చెప్పారు. ఇప్పుడు కాంట్రాక్టులు ఏమైనా బయట కాంట్రాక్టులు హ్యామ్ రోడ్ల, హైవేలా, లేకపోతే మరొకట, ఇప్పుడు మీరు హైవేలు ఎందుకు పెట్టుకోకూడదు? బోల్డ్ అన్ని వేల. అదే వస్తున్నా సార్, చెప్పండి. వస్తా సార్, దానికి కూడా వస్తా సార్. మీరు నన్ను ఇప్పుడు నేను అడిగిన కదా, ఇందాక వారు తప్పు మాట్లాడారు, లేదు, wrong, నేను అబద్ధం రైట్ మాట్లాడారని మాట్లాడాను. మీకు అర్థం కాలేదు. రైట్. మీకు అవగాహన లేదు. BBG ఒక్క నిమిషం సార్, మళ్ళీ చర్చ చేయలేదు. రియాజుద్దీన్ గారు, please. స్కీమ్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ సార్. చేస్తుంది. సార్ అమర్నాథ్ గారు ఆ స్కీమ్ ఒక్క తీసుకొచ్చి నిమిషం, కాంగ్రెస్ రియాజుద్దీన్ గారు, రియాజుద్దీన్ గారు వినండి kindly. సార్. సభ, గ్రామ పంచాయతీ డిసైడ్ చేస్తుంది. అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు, బేసికల్ గా నా మీద నిందేసే ప్రయత్నం ఏయ్, ఓకే రియాజుద్దీన్ మీరు గారు, అన్నారా స్కీమ్ మాట? తీసుకొచ్చింది మేము సార్. రియాజుద్దీన్ గారు, మీరు అన్నారా మాట? BBG రామ్జీ కింద సార్, ఆ స్కీమ్ BBG తీసుకొచ్చింది రామ్జీ మేము. కింద వేరే వాళ్ళు ఆ డిసైడ్ స్కీమ్ కు చేస్తారు అని సంబంధించిన- చెప్పారు. ఓకే ఆ సార్, స్కీమ్ ఇది సంబంధించిన సార్ గొప్ప మేధావులు ఇది స్ట్రాటజిక్ గా చర్చ ఎట్లా డివైడ్ సార్ అవుతుంది. మీరు? ఒక్క సెకండ్ అమర్నాథ్ గారు, సార్, మీరు ఇప్పుడు హ్యామ్ ఇది అయిపోయింది. అడగనివ్వండి, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ప్రశ్న ఇవ్వండి, ఏంటంటే, మిమ్మల్ని అడగనివ్వండి. అమర్నాథ్ గారు అడగనివ్వండి. చెప్పండి. ఇప్పుడు మీరు హ్యామ్ రోడ్లు అన్నారు. ఇప్పుడు నిజంగా ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్రాలకైనా చిత్తశుద్ధి ఉంటే ఆ కాంట్రాక్టర్లు, ఇప్పుడు మీరు నేషనల్ హైవేస్ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ మెకనైజేషన్ తోటి అయిపోతుంది. మనుషులు ఎక్కడన్నా క్యూరింగ్ తప్పితే కనపట్ల. మీరు నేషనల్ హైవేస్ ఇచ్చే కాంట్రాక్టులే చెప్పండి, 30% 40% ఈ రోడ్లలో ఈ ఉపాధి హామీ కూలీలకు పెట్టుకోమని చెప్పండి. అదెందుకు చెప్పరు మరి? చెప్తాం. ఆ. ఒక్క నిమిషం నన్ను మాట్లాడితే చెప్పండి, నేను చెప్తా. చెప్పండి. సార్, ఇప్పుడు BBG రామ్జీ కింద లేకుంటే ఇంతకు ముందున్న దాని ప్రకారము ఖచ్చితంగా గ్రామ సభ, గ్రామ పంచాయతీ కలిసి విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా ఏ పని ఈ సంవత్సరం మేము తీసుకోబోతున్నాం అనేది వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా గ్రామ పంచాయతీలో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లే హైవే పనులకు మమ్మల్ని భాగస్వాములను చేయాలని అడిగితే 100% దాన్ని పాజిటివ్ కోణంలో చేశారో ఎప్పుడన్నా ఎక్కడన్నా చేశారో దేశంలో చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి సార్, దయచేసి. దేశంలో చేశారా అని వెంటనే మీరు, నేను హ్యామ్ రోడ్లు అనగానే మీరు ఎన్నే చేయాలి మరి అంతే కదా. ఇప్పుడు కాంట్రాక్ట్ కాదు, మీరు హ్యామ్ రోడ్లు అన్నారు కదా, నేషనల్ హైవేస్ నాకు గుర్తొచ్చిందండి. సార్. BBG రామ్జీ అమలు అయిందే ఇప్పుడు కదా సార్, మీరు ఎందుకు యూఆర్ జంపింగ్ ద గన్? కాదు, BBG రామ్జీ అనే కాదు సార్. BBG అమలైందే మన్రేగాలు అయినా, ఇప్పుడు అమర్నాథ్ గారు మన్రేగాలైనా గ్రామంలో పనులు తక్కువ, హైవేలకు అమలైంది ఈ రోజే కదా సార్. కాదు, BBG రామ్జీ గురించే కాదండి. ఈ 12 ఏళ్ల నుంచి BBG రామ్జీ గురించే కదా మనం క్వశ్చన్ అది కాదు సార్. చర్చ దేని గురించి? ఈ 12 ఏళ్ల నుంచి మన్రేగా కూడా మీ హయాంలోనే అమలు అవుతుంది కదా. ఇప్పుడు సార్ మీరు ఒక్క నిమిషం, మీరు ఏమన్నారు? అసలు మన్రేగా ఉన్నప్పుడు అద్భుతంగా ఉన్నది, BBG రామ్జీ అని మార్చడానికి ఎందుకు అంత పెద్ద మీరు ప్రయత్నం చేస్తున్నారనే కదా చర్చ. కీలకమైన ప్రశ్న 60-40 మీదే ప్రశ్న సార్, అండి. ఇప్పుడు ఎందుకు మారుస్తారు సార్, అది కూడా చెప్తా. చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మారుస్తున్నారు అని మీరు అంటున్నారు కదా, నేను చెప్తున్నా దానికి. చెప్పండి. మీరు అప్పుడు ఎందుకు చేయలేదని ఎట్లా అంటారు సార్? చెప్పండి, అది చేయలేకపోయినాం కాబట్టి ఇప్పుడు మారుస్తున్నాం. చెప్పండి. ఇప్పుడు అప్పుడు చేయలేకపోయినాం కాబట్టి ఇప్పుడు మార్పు తీసుకొచ్చి ప్రోగ్రెస్, అంటే టువర్డ్స్ ప్రోగ్రెస్, టువర్డ్స్ డెవలప్మెంట్, టువర్డ్స్ వెల్త్ క్రియేషన్,
టువర్డ్స్ వికసిత్ భారత్. ఎవ్రీథింగ్ ఇస్ ఇప్పుడు టువర్డ్స్ వికసిత్ భారత్. స్ట్రైట్ గా ఒకటే ప్రశ్న సార్, నేను Yeah. మీరు 2 minutes టైం మీరు చెప్పండి అన్ఇంటరప్టెడ్ గా. ఒకటి, Yeah. ఎందుకు రాష్ట్రాలు భరించే పరిస్థితిలో లేకుండా కేంద్రానికి ఆదాయం పెరుగుతున్నా మీరు 40% భారం రాష్ట్రాల మీద వేయబోతున్నారు? నంబర్ 1. నంబర్ 2, మీరు హ్యామ్ రోడ్ల గురించి అడిగారు. రేపు పొద్దున మీరు మారుస్తున్న పథకాన్ని రూపురేఖలు కూడా మారుస్తున్నాం టువర్డ్స్ వికసిత భారత్ అంటా ఉన్నారు. ప్రభుత్వాలు వేల లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాయి. నేషనల్ హైవేస్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ పెద్ద పెద్ద ఏ వర్కులు జరిగినా ఆ కాంట్రాక్టర్లకి ఖచ్చితంగా వీళ్ళని తీసుకోవాల్సిందే, ఇంత శాతం అన్న తీసుకోవాల్సిందే నియమం పెట్టబోతున్నారా? ఈ రెండుకి ఆన్సర్లు చెప్పండి చాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అన్న దానిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దానిలో చాలా ఆలోచించి బాధ్యతాయుతంగా రాష్ట్రాలను కూడా దీనిలో భాగస్వాములను చేయడంలో ఒక స్ట్రాటజిక్ డిసిజన్ మేకింగ్ ఉంది. ఎందుకు అంటే రాష్ట్రాలు వెల్త్ క్రియేషన్ డైరెక్షన్ లో ఆలోచించకుండా దీనిని అంటే ఎక్కడో నిజమైన అర్హులకు కాదు. సార్ 19 కోట్ల ఎంఎన్ఆర్జీ అంటే దొంగ కార్డులను తీసివేయడం జరిగింది 2014లో మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం. 19 కోట్లు నాట్ ఎ స్మాల్ నెంబర్, రైట్? సో అందు గురించి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా సార్, బీజేపీ ప్రభుత్వాలు 22 ఉన్నాయి, రైట్? సో రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయడం అనేది చాలా ఖచ్చితంగా అవసరం ఉన్న విషయం. సార్ ఏ డబ్బైనా మీరైనా నేనైనా ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బే కదా. కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారి వాళ్ళ ఇంట్లో నుంచి, రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో పెట్టలేరు కదా పరిస్థితి కదా. పెడతారు సార్, 100% పెడతారు సార్. ఎందుకు పెట్టారు? వాళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే పెడతారు. వేరే రాష్ట్రాల్లో ప్లాన్ చేసుకుంటున్నారు, పెట్టగలుగుతారు. హర్యానాలో ప్లాన్ చేసుకోలేరా? రెండో ప్రశ్నకు అంటే మొదటి ప్రశ్నకు నేను చాలా కేటగిరికల్ గా చెప్పేసిన. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. మేము తాంబూలాలు ఇచ్చిన తన్నుకు చావండి అని రాష్ట్ర ప్రభుత్వాలు వదిలిపెడితే అది సరైన డైరెక్షన్. రెండో ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాలు ప్లస్ గ్రామ పంచాయతీలు, మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం అయితే సాధ్యం అవుతున్నది కదా. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చేసింది, టెక్నాలజీ వచ్చింది, డైరెక్ట్ గా సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు ఇవ్వడం అనేది సాధ్యం జరుగుతున్నది కదా. అలాంటి సాధ్యమవుతున్న తరుణంలో రాబోయే రోజులలో గ్రామాలను కేంద్రంగా గ్రామ స్వరాజ్యం ఏదైతే రెండో ప్రశ్న నేషనల్ హైవేస్ అదే వస్తున్నా సార్, చెప్పండి, టైం తక్కువ ఉంది, చెప్పండి. ఇప్పుడు సరే ఒక క్యూబ్ గా నేను కంప్లీట్ 20 seconds. ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీ ఒకవేళ హైవేకు పక్కనే ఉంటే ఖచ్చితంగా రేపు ఆ గ్రామ పంచాయతీలను ఎంకరేజ్ చేసి ఆ గ్రామ పంచాయతీలను భాగస్వాములను చేసుకుంటూనే ఆ రోడ్ల కాంట్రాక్టర్లతో మాట్లాడతారా, లేకుంటే అక్కడ ఉన్న ఎవరైతే సబ్ కాంట్రాక్టర్స్ లోకల్ ఎర్త్ వర్క్ చేసే వాళ్ళతో మాట్లాడతారా, ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉండే పేదవాళ్ళను అనుసంధానం చేయండి అని డెఫినెట్లీ ఒక కాల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. గ్రామాల్లోంచి వెళ్తాయి కదా. చట్టంలో ఎందుకు ఉండదంటే చట్టంలో చాలా కేటగారికల్ గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏ పని చేయాలన్నా గ్రామ సభ గ్రామ పంచాయతీ అవి మాత్రమే డిసైడ్ చేయాలి. హైయెస్ట్ డిసిజన్ మేకర్. కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు తగ్గించారో చెప్పి కొంచెం నిధులు పెంచే ప్రయత్నం బీజేపీ చేస్తే లింగారెడ్డి గారు సరే దీని మీద ఏంటి ఇప్పుడు తెలంగాణ పార్లమెంటరీ తెలంగాణ అసెంబ్లీ రేపు దీని మీద కేబినెట్ సమావేశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తుందా దీని మీద? అట్లీస్ట్ మీ అభిప్రాయం, మీరు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతున్నారా? చంద్రబాబు గారు అద్భుతంగా ప్లాన్ చేస్తారు, అందరికి తెలుసు. మీ అభిప్రాయం అన్నది చెప్తారా లేదా? చెప్తాను. ఇప్పుడు చర్చలో చాలా గ్రామాలు తీసుకునే మున్సిపాలిటీలో కార్పొరేషన్లు కట్టినారు. దాని మీద ఏంటంటే ఇది ఉపాధి హామీ పథకం అక్కడ వర్తించదు. ఎప్పుడైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఆ ప్రాంతాలు కలిసినాయో అది వర్తించదు. కాన్స్టిట్యూన్సీ ఉంది, అది మన జగన్మోహన్ గారు మేనమామ గారు అంతకుముందు ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. నేను అక్కడ మా ఇన్ఛార్జి లోకల్ ఇష్యూస్ కాదు సార్, నాకు ప్రభుత్వ స్పందన ఏంటో లింగారెడ్డి గారు. లోకల్ కాదు, ఉదాహరణ చెప్తున్నా. నేను జిల్లాధ్యక్షుడు గ్రామంలో తిరిగేటప్పుడు తిరిగారు మున్సిపాలిటీ ఒక్క నిమిషం, అది కమలాపురం పంచాయతీలో మున్సిపాలిటీ ఉంది. అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మున్సిపాలిటీ నుంచి మనం తీసేయండి. వర్తించాలి
ఎన్ఆర్ఎస్జిఎస్ పథకం వర్తించలేదు, ఇదే పెద్ద టౌన్ కాదు పల్లెనే అంటే యాక్ట్ అమెండ్ చేయాలి. ఓకే. ఇది యాక్ట్ అమెండ్ చేసి ఒకవేళ మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో కలిసినప్పటికీ కూడా సాంకేతికంగా సెమీ అర్బన్ కింద బోర్డు కేటగిరీ చేసి ఓకే ఓకే ఆ పాటలు వచ్చేసి ఉపాధి హామీ వర్తించేటట్టు చాలా అవసరం ఉందన్నమాట. సూచన చేశారు. అవసరం ఉంది. అది కలుపుతున్నది మీరేం చెప్తున్నారు సార్? నేనేమో మొత్తంగా మన్రేగా టైం అయిపోయింది సార్, మన్నించాలి. మన్రేగా కాస్త విబిజి రామ్జీ పథకం అయింది. అయితే కేంద్ర ప్రభుత్వం తన వాటా తగ్గించుకుంటుంది. దీని పర్పస్ రాష్ట్రాలను భాగస్వామ్యం చేయటం, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ జరగకుండా చూడాలని కారణంగా చెప్తున్నారు. అయితే కేంద్రం నిజంగా అవసరమైన 60% నిధుల్లో కూడా బడ్జెట్లో చూపించింది 4వ వంతు అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. 3,60,00,000 కోట్లు అవసరం అయితే కేవలం 90,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపిస్తున్నారని. ఈ పథకం అమలు కాబోతుందా? రాష్ట్రాలు 40% వాటాన్ని భరించగలుగుతాయా? ఈ పథకం కింద నేషనల్ హైవేస్ లేకపోతే ఇతర మరింతగా పని దినాలు పెరగటానికి, అందరూ పని దినాలు కావాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తక్కువైపోతున్నాయి, గ్రామాల నుంచి కాస్త పేదలు కూలీలు కూడా వలస వెళ్ళిపోతే వ్యవసాయ పనులకి మరింతగా ఇబ్బంది అవుతుంది, వ్యవసాయం కుంటుపడే పరిస్థితి అని చెప్తున్నారు. దీన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రాలు కనుక ఈ భారాన్ని భరించలేకపోతే మొత్తం పథకానికే గండిపడి పథకం బలహీనమైపోయే పరిస్థితి, గ్రామీణ పేదలకి కూలి పని కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న రియాజుద్దీన్ గారికి, అమర్నాథ్ గారికి, అలాగే బాబురావు గారికి, లింగారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.